2021 డిసెంబర్ 17th రోజు అల్లు అర్జున్ సుకుమార్ గారి పుష్ప మూవీ రిలీజ్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నియర్లీ 3 years మనం అల్లు అర్జున్ ని స్క్రీన్ పైన చూడలేదు. ఇక అప్పటి నుండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా ఆకలి పైన ఉన్నారు. ఎవ్రీ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ లిటరల్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2 మూవీ. పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు తెలుగులో నెగిటివ్ టాక్ వచ్చినా సరే నార్త్ లో మాత్రం ఒక ఊపు ఊపేసి 350 crores కలెక్ట్ చేసింది. అది కూడా మినిమల్ ప్రమోషన్స్ తోని. లిటరల్లీ చాలా మంది సెలబ్రిటీస్ పుష్ప స్టెప్స్ కి హంగామా చేశారు. పుష్ప ది రైస్ అంత హైప్ క్రియేట్ చేసిన తర్వాత పుష్ప 2 మూవీ పైన చాలా అంచనాలు పెరిగాయి. ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న ఏ మూవీకి కూడా 1000 crores ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వలేదు. అంటే సినిమా రిలీజ్ కాకముందే 1000 crores కలెక్ట్ చేయలేదు. అది కేవలం పుష్ప 2 మూవీకి మాత్రమే సాధ్యమైంది. అండ్ రిలీజ్ కి ముందే 1000 crores కొట్టిన మూవీగా రికార్డ్ సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు పుష్ప మూవీ గనక హిట్ అవ్వాలి అంటే థియేటర్స్ నుండి 700 crores కలెక్ట్ చేయాలి. అండ్ బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటే థియేటర్స్ నుండి 1000 crores కలెక్ట్ చేయాలి. అండ్ మూవీకి ఉన్న క్రేజ్ చూసి పుష్ప 2 మూవీ ఖచ్చితంగా 2000 crores కలెక్ట్ చేస్తుంది అని చాలా మంది అంటున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు ఓన్లీ దంగల్ మూవీ మాత్రమే 2000 crores కలెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే దంగల్ మూవీకి కూడా 1300 crores ఓన్లీ చైనా నుండే వచ్చాయి. అంటే నేను దంగల్ మూవీని తప్పు పట్టట్లేదు, జస్ట్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. కానీ పుష్ప 2 మూవీకి నిజంగా 2000 crores ఎర్న్ చేయడం పాసిబుల్ అవుతుందా? ఈ మూవీకి సంబంధించిన చాలా స్ట్రాటజీస్ ని బ్రేక్ డౌన్ చేసి అనలైజ్ చేసి మీ ముందు పెడుతున్నాను. వీడియోని కంప్లీట్ గా చూడండి. పుష్ప 2 2000 crores కొట్టగలదా? పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు ముందు ఈ మూవీ ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అయింది. కానీ రిలీజ్ అయిన ఫస్ట్ డేనే చాలా నెగిటివిటీ అండ్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. మొదట్లో పుష్పాని పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ చేద్దామన్న థాట్ సుకుమార్ గారికి లేకపోయినా రాజమౌళి గారు చెప్పడంతో హిందీలో రిలీజ్ చేశారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. నార్త్ పీపుల్ పుష్పాని చాలా ఓన్ చేసుకున్నారు. అందుకు గాను పుష్ప పార్ట్ 1 350 crores కలెక్ట్ చేసింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మూవీకున్న క్రేజ్ అలానే కంటిన్యూ అవుతుంది. అయితే పుష్ప మూవీ ఇంతలా క్రేజ్ తెచ్చుకుంది హీరో క్యారెక్టరైజేషన్ అండ్ స్వాగ్ వల్ల. ఎవ్రీ మూవీలో మనం హీరో నుండి ఎక్స్పెక్ట్ చేసేవి హీరో మంచోడై ఉండాలి, హ్యాండ్సమ్ గా ఉండాలి, ఎలాంటి చెడ్డ పనులు చేయకూడదు, అందరికీ సహాయం చేస్తూ ఉండాలి. బట్ పుష్ప మూవీని గనక మీరు అబ్జర్వ్ చేస్తే పుష్ప మూవీలో క్యారెక్టర్ హ్యాండ్సమ్ గా ఉండదు. అండ్ చేసే పని కూడా మంచిది కాదు, స్మగ్లింగ్. హీరో క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఒకసారి మంచోన్లా నటిస్తాడు, ఒకసారి చెడ్డోన్లా నటిస్తాడు. దీన్నే గ్రే క్యారెక్టర్ అని అంటాము. సో ఈ మూవీలో మనం ఒక హీరో దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేదానికి మొత్తం రివర్స్ లో ఉంటుంది. నార్త్ లో ఇలాంటి ఒక క్యారెక్టర్ ని అప్పట్లో షోలే అనే మూవీ టైంలో చూస్తే దాని తర్వాత చాలా తక్కువగా చూశారు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, అదే పుష్ప స్వాగ్. మూవీలో తగ్గేదేలే అనే డైలాగ్ అవ్వనివ్వండి, లేకపోతే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా అనే డైలాగ్ అవ్వనివ్వండి, మూవీలో ఉన్న దాదాపు ఇలాంటి డైలాగ్స్ అన్ని ఇప్పటి వరకు కూడా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. అయితే పుష్ప 2 మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచిన ఇంకొక పాయింట్ కూడా ఉంది, అదే మూవీలో సాంగ్స్. లిటరల్లీ చాలా మంది హిందీ సెలబ్రిటీస్ మూవీలో శ్రీవల్లి సాంగ్ కి స్టెప్స్ వేశారు. ఒక వైపేమో యాక్టర్స్, ఇంకొక వైపు క్రికెటర్స్ ఇన్ గ్రౌండ్స్. ఐదర్ సాంగ్ కి స్టెప్స్ అయినా వేశారు, లేకపోతే తగ్గేదేలే అనే డైలాగ్ అన్న వాడారు. సో నెక్స్ట్ పార్ట్ పైన ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఒక సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చి ఇలా జరగడం అంటే ఓకే, బట్ ఇలా నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. అయితే ఓన్లీ పుష్ప 1 వల్లే 2000 crores కొట్టగలదా అంటే అది మనం చెప్పలేము. బట్ హియర్ వీ హ్యావ్ సమ్ మోర్ పాయింట్స్ టు డిస్కస్. అవేంటో కూడా ఇప్పుడు చెప్తాను, వినండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం, అండ్ అది కూడా పుష్ప మూవీకి రావడం. అయితే నేషనల్ అవార్డ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 69 years ఆఫ్ జర్నీలో ఒక్కసారి కూడా మన తెలుగు వాళ్ళకి యాక్టింగ్ లో అవార్డు రాలేదు. అలాంటిది అల్లు అర్జున్ గారికి అవార్డు రావడం ఒక పాయింట్ అయితే, ఈ అవార్డు వల్ల ఒకవైపు అల్లు అర్జున్ గారికి, ఇంకొక వైపు పుష్ప మూవీకి ఇండియా వైడ్ గా ప్రమోషన్ అయితే జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అల్లు అర్జున్ క్రేజ్ ఇన్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎలా చెప్తున్నా అంటున్నారా? ఎక్కడో కశ్మీర్ లో ఒక మారుమూల విలేజ్ లో ఒక అబ్బాయిని హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అని అడిగితే ఆ అబ్బాయి చెప్పిన ఆన్సర్ అల్లు అర్జున్ అని. వేరే పాన్ ఇండియన్ మూవీస్ తో గనక కంపేర్ చేస్తే పుష్ప 1 మూవీ చాలా తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అయింది, అయినా క్రేజ్ అయితే వచ్చింది. మొన్న బీహార్ లో జరిగిన పుష్ప మూవీ ఈవెంట్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు, విచ్ వాస్ నాట్ హ్యాపెన్ టు ఏ తెలుగు స్టార్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఆల్దో మిగతా తెలుగు స్టార్స్ కి అయితే బీహార్ లో అంత పెద్ద ఈవెంట్స్ ఏం పెట్టలేదు, బట్ దట్స్ ఓకే. అల్లు అర్జున్ కి ఆ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ అయితే ఉంది. ఒకవైపు పుష్ప మూవీ క్యారెక్టర్ కి ఫ్యాన్స్, ఇంకొక వైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్. సో బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ ఈస్, ఇఫ్ పుష్ప 2 మూవీలో గనక మళ్ళీ పుష్ప రేంజ్ సాంగ్స్ గనక పడితే మళ్ళీ ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. సో ఇలా గనక జరిగితే ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో డిఎస్పీ పైన భారం వేద్దాం. కేవలం ఇవే కాదు, పుష్ప పార్ట్ 1 లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. లైక్ క్యారెక్టర్ డెప్త్ లో అదొక్కటి గనక సుకుమార్ సార్ సెట్ చేస్తే దెర్ విల్ బి నో ఇష్యూస్ ఎట్ ఆల్. బికాస్ మనకు సుకుమార్ సార్ కెపాసిటీ ఏంటో ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు కొంచెం క్యాలిక్యులేటివ్ గా చూద్దాం. బాహుబలి తర్వాత ఆ సస్పెన్స్ వల్ల బాహుబలి 2 1800 crores కలెక్ట్ చేసింది. అప్పట్లో టికెట్స్ ప్రైస్ చాలా తక్కువ, అండ్ అలాగే బాహుబలికి ఇచ్చిన థియేటర్స్ కూడా పుష్ప కన్నా చాలా తక్కువే. అప్పట్లోనే బాహుబలి మూవీ 1800 crores కలెక్ట్ చేసింది. అండ్ 2000 క్లబ్ లో దంగల్ మూవీ కూడా ఉంది. బట్ ముందుగా అనుకున్నట్టుగా దంగల్ మూవీ ఇండియాలో కలెక్ట్ చేసింది 800 to 1000 crores మాత్రమే.
ఇప్పుడు ఒకసారి పుష్ప సినారియో తీసుకొని లెక్కలన్నీ చూద్దాం. పుష్ప 2 మూవీకి రిలీజ్ అవ్వకముందే ఆల్రెడీ 1085 క్రోర్స్ వచ్చేసాయి. అందులో థియేటర్స్ కి 660 క్రోర్స్ అండ్ అలాగే నెట్ఫ్లిక్స్ వాళ్ళు 275 క్రోర్స్ పెట్టి రైట్స్ తీసుకున్నారు. అండ్ మ్యూజిక్ అండ్ శాటిలైట్ వాళ్ళు 150 క్రోర్స్ పెట్టి రైట్స్ తీసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ పుష్ప మూవీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే RRR మూవీకి 1000 థియేటర్స్ దొరికాయి. బట్ పుష్ప 2 మూవీకి మాత్రం ఇండియాలో 6500 థియేటర్స్ దొరికాయి అండ్ ఓవర్సీస్ లో 5000 థియేటర్స్. అలా టోటల్ గా 11500 థియేటర్స్ లో పుష్ప మూవీ రిలీజ్ అవ్వబోతుంది. RRR మూవీతో గనక కంపేర్ చేస్తే ఇంకొక 1500 థియేటర్స్ ఎక్కువనే దొరికాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మూవీ గనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఇంకా థియేటర్స్ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ టికెట్ రేట్స్ కూడా ఎక్కువే కాబట్టి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ పుష్ప మూవీ గనక 2000 క్రోర్స్ ల్యాండ్ మార్క్ ని గనక కొడితే మళ్ళీ TFI ఇండియాలో టాప్ గా నిలుస్తుంది. ఆల్రెడీ SRS తెలుగు టైటాన్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. TFI కూడా ఏం తక్కువ కాదనుకోండి. బట్ ఇప్పుడు 2000 క్రోర్స్ గనక కొడితే మళ్ళీ ఒకసారి తెలుగు పవర్ ఇండియా మొత్తం వినిపిస్తుంది. ఇవన్నీ ఓకే గానీ మరి మన కెరీర్ దాని గురించి డిసెంబర్ అవ్వగానే 2025లో మళ్ళీ ఫ్రెష్ గా ఆలోచిద్దాంలేండి. ఇప్పుడైతే TFI ముఖ్యం. ఇప్పటి వరకు మీరు మూవీకి ఉన్న పాజిటివ్ సైడ్ చూసారు. ఇప్పుడు నెగిటివ్ సైడ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. ఫస్ట్ వన్, అల్లు అర్జున్ పైన ఉన్న నెగిటివిటీ. ఇది పెరగడానికి గల రీజన్ ఏపీ ఎలక్షన్స్ అప్పుడు యూత్ అంతా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తే అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశాడు. ఈ విషయంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఫైర్ లో ఉన్నారు. అండ్ చాలా నెగిటివిటీ కూడా వస్తుంది. దట్టు ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్. సో ఇది మూవీని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. బట్ ఇఫ్ ఇన్ కేస్ మూవీ గనక బాగుంటే అందరూ వెళ్ళి మూవీ చూస్తారు. సెకండ్ థింగ్ ఈస్ మూవీ టీమ్ ప్రమోషన్ సరిగ్గా చేయకపోవడం. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి మూవీ రిలీజ్ కి ఓన్లీ ఇంకా 5 డేస్ మాత్రమే ఉంది. అయినా సరే ప్రమోషన్స్ అయితే అనుకున్న రేంజ్ లో జరగట్లేదు. ఓన్లీ మొన్న అల్లు అర్జున్ పాట్నా ఈవెంట్ అండ్ ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ అండ్ చెన్నైలో ఈవెంట్, ఇవి తప్ప ఇప్పటి వరకు ఇంకా ఏమీ జరగలేదు. ఎందుకు జరగట్లేదు అంటే మొన్న కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది. మూవీ రిలీజ్ కి ఇంకా 15 డేస్ ఉన్నా సరే కొన్ని సీన్స్ ఇంకా షూటింగ్ అవ్వలేదు అని. అండ్ ఇదే కాదు, ఇప్పటి వరకు మూవీలో నుండి ఓన్లీ 3 సాంగ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. పుష్ప పార్ట్ 1 అప్పుడు ఆల్బమ్ మొత్తం రిలీజ్ చేశారు. నిజానికి ఆ సాంగ్స్ వల్లనే మూవీకి ప్రమోషన్ చాలా బాగా జరిగింది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ మాత్రం అలా లేదు. అండ్ ఈవెన్ మ్యూజిక్ విషయానికి వచ్చినా సరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని టాక్స్ వచ్చాయి. బట్ అది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. ఇప్పటి వరకు కూడా ఆల్బమ్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. అండ్ ఈవెన్ స్టేజ్ పైన DSP ఈ ఇన్సిడెంట్ గురించి కొంచెం నిరాశతో మాట్లాడాడు కూడా. ఈవెన్ అల్లు అర్జున్ కి సుకుమార్ కి క్లాషెస్ వచ్చాయని న్యూసెస్ కూడా వచ్చాయి. అండ్ అందులో కూడా ఎంత నిజముందో ఎవరికి తెలియదు. బట్ కొంచెం ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాయి. అపార్ట్ ఆఫ్ దిస్ సుక్కు సార్ పైన చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ బ్యాడ్ గా కామెంట్స్ పెడుతున్నారు. సుకుమార్ సార్ అయినా బెస్ట్ ఇవ్వడానికి కదా ట్రై చేసేది. అండ్ మోర్ ఓవర్ చాలా సేపు సుకుమార్ సార్ ఎడిటింగ్ వర్క్ లోనే ఉండిపోతున్నారంట. ఈవెన్ ఇంటికి వెళ్ళినా సరే చాలా లేట్ గా వెళ్తున్నారు. సో ప్లీజ్ ఆయనకు టైం ఇవ్వండి, బెస్ట్ అవుట్పుట్ ఆయనే ఇస్తారు. సుక్కు సార్ గనక ఫోకస్ పెడితే రంగస్థలం లాంటి క్లాసిక్స్ వస్తాయి. సో లెట్ హిమ్ కుక్. సో ఇది గైస్ నా అనాలిసిస్. నేనైతే ఈ మూవీకి 1500+ క్రోర్స్ వస్తాయి అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ కామెంట్ సెక్షన్ లో గనక మీరు కరెక్ట్ గెస్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మీకు ఒక అప్రిషియేషన్ పోస్ట్ వేసి మీ ఐడిని స్టోరీలో పెడతాను. సో గైస్ ఒకసారి మన ఛానల్కి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు గనక మా కంటెంట్ వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, అందులో మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.